హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి అర్చన నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అర్చన నవల ఆడియో ముగింపు చివరి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. వేణు జీవితం తన వలన నాశనమైందా? మొదటిసారిగా అర్చన మనసులో ఈ ఆలోచన కలిగింది. ఎంత పని జరిగింది! తను తన కోణం నుంచే ఆలోచించింది ఇంతకాలం. కాని వేణు స్థానంలో నిలబడి ఆలోచించలేదు. ఎందుకింత మూర్ఖురాలైంది? అయ్యో, తను ఎప్పుడో విడాకులిచ్చేసి ఉండాల్సింది. ఈ పాటికి వేణు హాయిగా పిల్లాపాపలతో కళకళలాడుతూ ఉండేవాడు. ఒక స్నేహితుడిగా కూడా తను అతన్ని భావించలేకపోయిందా? స్నేహితుల బాగు కోరుకోవడం సంస్కారం కదా. మాధవి ఇంత దూరం వచ్చి తనతో వ్యక్తిగత విషయాలు చర్చించడం వలన ఆమెకొచ్చిన లాభమేంటి? కేవలం స్నేహితుల శ్రేయస్సు కోరి అటు వేణుకి ఇటు తనకీ ఏదో మంచి చెయ్యాలన్న తపన కదా. తనలో ఆ సంస్కారం, ఆ మానవత్వం కొరవడడానికి కారణమేంటి? తప్పు చేసింది, చాలా తప్పు చేసింది. దేవుడులాంటి కృష్ణస్వామిగారు పోయారా? ఎంత మంచి వ్యక్తి! అలాంటి వ్యక్తిని మళ్లీ కలుసుకోలేదు. పాపం, ఆవిడ తాయారమ్మగారు పార్వతీదేవిలా కళకళ్లాడుతూ ఆవిడ వదనం ఎలా ఉందో ఇప్పుడు. అర్చనకి గుండె నిండా దుఃఖం పేరుకుంది. ఆవిడని చూడాలనిపించింది. బాబుని వాళ్లు ఆదరించకపోయి ఉంటే తనకి మహాపాపమంటేది. తనని పాప విముక్తురాల్ని చేసిన ఆ పుణ్య దంపతులకి తనేం చేసింది? అర్చన అనూహ్యంగా మాధవి ఒడిలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అనుకోని ఆ సంఘటనకి బిత్తరపోయిన మాధవి కలవరంగా అడిగింది, అర్చనా, అర్చనా, ఏం జరిగింది? నేను బాధ పెట్టానా? సారీ అర్చనా, సారీ, ప్లీజ్ ఊరుకో. అర్చన కాదన్నట్టు తలాడిస్తూనే ఏడవసాగింది. కొద్ది నిమిషాలలా ఏడుస్తూ ఉండిపోయిన అర్చన నెమ్మదిగా లేచి, పద పడుకుందాం అంది వెక్కుతూ. మాధవి మరేం మాట్లాడకుండా ఆమెను పొదివి పట్టుకుని లోపలికి నడిపించింది. మర్నాడు అర్చన దగ్గర సెలవు తీసుకుని మాధవి దంపతులు హైదరాబాద్ బయలుదేరారు. బొట్టు పెట్టి పట్టుచీర ఇచ్చింది అర్చన మాధవికి. పిల్లలిద్దరికీ చెరో 5,000 చెక్కిచ్చింది. మాధవి ఇంటి ఫోన్ నెంబర్, సెల్ నెంబర్ తీసుకుంది. వాళ్లు వెళ్ళాక భారమైన మనసుతో ఆఫీసుకు వెళ్ళిపోయింది. నీలవేణికి మరో సంబంధం చూశాడు వేణు. ఆ అబ్బాయి మొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లి, తండ్రి, 2 అక్కలు ఉన్నారు. చాలా మామూలు కుటుంబం. నీలవేణిని చూడగానే కుటుంబ సభ్యులందరికీ అమ్మాయి నచ్చింది. ఆమె పేరున తను వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ వివరాలు చెప్పాడు వేణు. పెళ్లి చేతనైనంతలో ఘనంగానే చేస్తానని మాట ఇచ్చాడు. కన్యాదానంలాంటి ఫార్మాలిటీస్ లేకుండా రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసి గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తానన్నాడు. పెళ్లికొడుక్కి సూటు, వాచి, ఉంగరం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. నీలవేణి కూడా మౌనంగానే తన అంగీకారం తెలిపింది. ఆమెకిప్పుడు ఎప్పుడెప్పుడు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలా అనే ఆరాటం మొదలైంది. శాశ్వతంగా తన ఈ ఇంట్లో ఉండడం అసంభవం. అమ్మగారు ఉన్నంతకాలం కనీసం ఒక పనిమనిషిగా అయినా తన ఈ ఇంట్లో ఉండగలదు. ఆవిడకేదన్నా అయితే తన పరిస్థితేంటి? వేణుబాబుగారి పెళ్ళైతే వచ్చే ఆవిడ తనని ఇంట్లో నుంచి వెళ్లగొట్టడం ఖాయం. అప్పుడెక్కడికి వెళ్ళాలి? ఏం చెయ్యాలి? అందుకే నీలవేణి తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొచ్చినా అంగీకరించాలని నిర్ణయించుకుంది. వచ్చేవాడు కుంటివాడైనా, గుడ్డివాడైనా, వృద్ధుడైనా తనకో నీడనిచ్చేవాడైతే చాలు. కాని దేవుడు దయదలచి ప్రస్తుతం వచ్చినవాడు బాగానే ఉన్నాడు. చాలు, ఈ మాత్రం చాలు. మాధవి చేత అడిగించాడు వేణు. ఆ అమ్మాయికిష్టమేనా? తెలుసుకో మాధవి అంటూ. మనస్ఫూర్తిగా చెప్పు వేణి అని అడిగిన మాధవికి నవ్వుతూ చెప్పింది, ఇష్టమే అక్క, వీలైనంత త్వరగా ముహూర్తం పెట్టించండి. మాధవి విస్తుపోయి చూసింది. ఎందుకు? ఏం జరిగింది? విసుగ్గా ఉందా ఇక్కడ? చిచి, అదేం లేదక్కా, ఊరికినే. మళ్ళీ ఈ సంబంధం కూడా తప్పిపోకుండా త్వరగా పెళ్ళైపోతే బాగుంటుంది కదా. మాధవి నవ్విందే కాని ఆమెకెందుకో నీలవేణి మనసు గాయపడిందనిపించింది. వేణుతో చెప్పింది, ఆ అమ్మాయి ఒప్పుకుంది వేణు, వీలైనంత త్వరగా ముహూర్తం పెట్టించు. వేణు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత చకచకా మిగతా ఏర్పాట్లు చేశాడు వేణు. నెల ముందుగా రిజిస్ట్రార్ ఆఫీసులో అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఈ లోపల అర్చన మాధవికి వేణుతో తనకెలాంటి సంబంధం లేదని, అతను ఎవర్ని వివాహం చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని లెటర్ పంపించింది. మాధవి మనసు కలుక్కుమన్నా, పోనీలే
వేణు జీవితం సెటిల్ అయిపోతుంది అని ఊపిరి పీల్చుకుంది. నీలవేణి పెళ్ళయ్యాక ఆ లెటర్ విషయం వేణుకు చెప్పొచ్చులెమ్మని ఊరుకుంది. అంతకుముందు పెళ్లి కోసం కొన్న పట్టుచీరలు వాడలేదు కాబట్టి మళ్లీ కొత్త చీరలు కొనే అవసరం రాలేదు. కాకపోతే మెడలోకి సూత్రం గొలుసు కొనమని మాధవికి డబ్బులిచ్చాడు వేణు. నీలవేణిని తీసుకుని వెళ్లి ఆమెకి గొలుసు కొన్నది మాధవి. తాయారమ్మ ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. అందుకు నీలవేణే కారణం. ఆమె తీసుకున్న శ్రద్ధ, ఆమె చేసిన నిరంతరాయ సేవలు ఆవిడని మళ్లీ మనిషిని చేశాయి. పూర్తిగా కాకపోయినా తన పనులు తను చేసుకోగలుగుతోంది. ఆ విషయంలో మాత్రం అందరూ నీలవేణి పట్ల కృతజ్ఞత ప్రదర్శించారు. నీ దయతోటే ఆవిడ మామూలు మనిషయ్యారు వేణి అంది మాధవి. నా స్థానంలో ఎవరున్నా చేస్తారక్కా, నాదే ఉంది అంది నిర్లిప్తంగా నీలవేణి. మామూలు ఆడపిల్లలు పెళ్ళంటే చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. నీ మొహం చూస్తుంటే నీకీ పెళ్లి ఇష్టం లేదేమో అనిపిస్తోంది. నిజం చెప్పు వేణి, మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావా అడిగింది మాధవి. నీలవేణి సన్నగా నిట్టూర్చి అంది. నాకు పెళ్ళే అవుతుందో లేదో అనుకున్నాను. ఎవరో ఒకళ్ళు దయతో నన్ను చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇక ఇష్టం ప్రసక్తి దేనికక్కా? అలా అనకు వేణి, నీకిష్టం లేకుండా చెయ్యడం మాకెవ్వరికీ ఇష్టం లేదు. అబ్బే, అదేం లేదక్కా. ఒకసారి సంబంధం తప్పిపోయింది కదా అని మనసులో భయం, గాభరాగా ఉంది. ఆ పరిస్థితులవి. అలా అని ఎప్పుడూ అలాగే జరగదు వేణి, తెలిసిందా? పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండు మృదువుగా మందలించింది మాధవి. ఆ తర్వాత నీలవేణిలో కొంచెం మార్పు గమనించి ఊపిరి పీల్చుకుంది మాధవి. కాకపోతే నీలవేణి అత్తగారింటికి వెళ్ళిపోతే తాయారమ్మ బాధ్యత, రిత్విక్ బాధ్యత ఎవరు తీసుకుంటారు? రిత్విక్ కూడా బాగా అలవాటైపోయాడు నీలవేణికి. వాడు గొడవేం చెయ్యడు కదా. అదే విషయం ఓ రోజు వేణుతో చర్చించింది మాధవి. అలా అని ఆ అమ్మాయిని జీవితాంతం ఇక్కడ ఉంచుకోలేంగా మాధవి. చూద్దాం, ఇంకెవరన్నా మేడ్స్ దొరుకుతారేమో. అయితే సడన్గా కాకుండా కొంచెం నెమ్మదిగా రిత్విక్ని డైవర్ట్ చెయ్యాలి. అలా చెయ్యాలంటే కొద్ది రోజులు నీలవేణి ఇంటికి వస్తూ పోతూ ఉండాలి అన్నాడు వేణు. వాళ్ళత్తగారితో మాట్లాడు వేణు, పరిస్థితి వివరించు. వాళ్ళు మంచివాళ్ళు, అర్థం చేసుకుంటారనుకుంటాను. నేను అదే ఆలోచిస్తున్నాను. చూద్దాం, రేపు మాట్లాడతాలే అన్నాడు వేణు తల పంకిస్తూ. మరునాడే వేణు సికింద్రాబాద్ వెళ్లాడు బ్యాంకు నుంచి. నీలవేణికి కాబోయే అత్తగారు వాళ్ల ఇల్లు కూడా సికింద్రాబాదే అవడంతో కొంతకాలం పాటు అప్పుడప్పుడు వచ్చి తాయారమ్మను చూసుకోవడానికి అనుమతిమ్మని అడిగాడు వేణు పెళ్ళికొడుకు తండ్రిని. ఆయన పెద్ద మనసుతో, అదేంటండి, ఆ అమ్మాయి మీ అమ్మాయి, ఇంతకాలం ఆమెను ఆదరించి ఆశ్రయమిచ్చి ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు. మీరెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళండి అన్నాడు. వేణు గుండెల మీద నుంచి బరువు దింపినట్టయింది. థ్యాంక్స్ చెప్పాడు. ఆగస్టు నెల 11వ తేదీ ఉదయం 10:10:20 రిజిస్ట్రార్ ఆఫీసులో నీలవేణి, శ్రావణ్ కుమార్లు వేణు, తాయారమ్మ, మాధవి, చక్రవర్తి, శ్రావణ్ కుమార్ తల్లిదండ్రులు, అక్కల సమక్షంలో పూలదండలు మార్చుకున్నారు. వేణు, చక్రవర్తి సాక్షి సంతకాలు చేశారు. నీలవేణి తాయారమ్మ పాదాల మీద వాలిపోయింది. ఆమె కళ్ల నుంచి రాలిన కన్నీళ్లు ఆవిడ పాదాలను అభిషేకించాయి. ఆవిడ బలహీనమైన చేతులతో ఆమెను లేవనెత్తి, నిత్య సుమంగళిగా బతుకు అంటూ దీవించింది. మాధవి నీలవేణిని ఆప్యాయంగా కౌగిలించుకుని, కంగ్రాట్స్ వేణి, మంచి గృహిణిగా పేరు తెచ్చుకో. అలా అని గృహహింసని మాత్రం భరించకు అంది. అలాంటివి మా ఇంట్లో ఉండవండి అంది శ్రావణ్ కుమార్ అక్కయ్య సరోజ. నాకు తెలుసు, మీ స్వచ్ఛమైన మనసులే అందుకు సాక్ష్యం అంది మాధవి నవ్వుతూ. ఆ తర్వాత అందరూ కలిసి హోటల్లో లంచ్ చేసి ఇంటికొచ్చారు. ఆ సాయంత్రం రిసెప్షన్ ఇంట్లోనే ఏర్పాటు చేశాడు. ఇల్లంతా సీరియల్ బల్బులతో, పూలదండలతో డెకరేట్ చేయించాడు. క్యాటరింగ్ ఆర్డర్ చేశాడు. చాలా రోజుల తర్వాత ఇల్లంతా కళకళలాడింది. తాయారమ్మ పట్టుచీర కట్టుకుని అలా నట్టింట్లో కూర్చుని ఉంటే అందరి మనసులు ఆహ్లాదంగా మారాయి. రిసెప్షన్ సమయం దగ్గర పడుతుండగా అంది తాయారమ్మ, వేణి, బట్టలు సామాను సర్దుకున్నావా? ఆవిడ కోసం సగ్గుజావ తీసుకొచ్చిన నీలవేణి లేదన్నట్టుగా తలాడించింది. వెళ్ళి సర్దుకో. ఈ పనులన్నీ పక్కన పెట్టు. ఆనక వాళ్ళు తొందర పెడితే కంగారులో అన్నీ మర్చిపోతావు. వెళ్ళు. అలాగేనమ్మా. ఆవిడ జావ తాగిన గిన్నె తీసుకుని లోపలికెళ్ళిపోయింది నీలవేణి. కొద్ది నిమిషాల తర్వాత నీలవేణి తన గదిలోకి వెళ్ళి బట్టలు సామాను సర్దుకోసాగింది. అలా సర్దుకుంటుంటే ఆమెకి కన్నీళ్లాగలేదు. ఈ ఇంటితో తనకిక రుణం తీరిపోయిందా? ఇక నుంచి తన ఈ ఇంటికి ఓ పరాయిదాన్లా రావాలా? ఇంతకాలం ఎవరూ తనని పరాయిగా చూడలేదు. ఇక ముందు తనకి ఈ ఇల్లు పరాయిల్లు. గది మధ్యలో నిలబడి చుట్టూ కళ్లతో తడిమి తడిమి చూసుకుంది. వెనక్కి తిరిగి తను నడిచి వచ్చే వరండా మెట్లు చూసింది.
బాల్కనీలోకొచ్చి పెరట్లోకి చూసింది. ఈ మొక్కలన్నీ తను నాటినవే, తను పెంచినవే. రిత్విక్, కౌశిక్ ఆడుకుంటున్నారు. రిత్విక్ని ఈ చేతులతో పెంచింది. వాడి ఉచ్చలు పీతులు తీసింది. వాడు తన బట్టల మీద వాంతులు చేశాడు. అన్నీ ఆనందంగా భరించింది. ఇక వాడితో తనకేం సంబంధం లేదా? అసలు తనెందుకు వేరే వాళ్లని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది? వేణుబాబునే పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగుండేది. వేణి! మాధవి పిలుపుకి తుళ్ళిపడి కంగారుగా చూసింది. తన మనసులో కలిగిన ఆలోచన ఈమెకి తెలిసిందా? ఏంటి, ఏం చేస్తున్నావ్? అడిగింది మాధవి ఆమెకి దగ్గరగా వస్తూ. ఏం లేదక్కా, నా సామాను సర్దుకుంటున్నాను. ఓ, బాధగా ఉందా? ఆప్యాయంగా అడిగింది మాధవి. నీలవేణికి దుఃఖం ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చింది. మాధవి కళ్ళు కూడా చెమరించాయి. ఏడవకు, వస్తూ ఉంటావుగా. ఇక్కడికి మీ అత్తగారిల్లు దగ్గరే అంది. నీలవేణి వెక్కుతూ అంది. నేను రావచ్చా మళ్ళీ ఈ ఇంటికి? అదేంటి వేణి, ఎవరు రావద్దంటారు నిన్ను? నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. రావాలి కూడా. నీలవేణికి ఆ మాటలు గుండెల మీద పన్నీరు చిలకరించినట్టనిపించింది. హాయిగా నిట్టూర్చింది. పద, కిందికెళ్దాం. నిన్ను తయారు చేస్తాను రిసెప్షన్కి అంది మాధవి. వస్తాను, మొహం కడుక్కునొస్తాను అంది నీలవేణి. సరే, నేను వెళ్తాను, నువ్వొచ్చేయ్ అంటూ మాధవి కిందికెళ్ళిపోయింది. నీలవేణి మొహం కడుక్కుని జడవేసుకుని తయారై కిందికొచ్చింది. నెమలికంఠం రంగు పట్టుచీర ఇచ్చి, వెళ్ళి ఇది కట్టుకురా, కళ్యాణం బొట్టు పెడతాను అంది మాధవి. నీలవేణి మౌనంగా ఆ చీర అందుకుని తిరిగి పైకి వెళ్లి చీర కట్టుకుని వచ్చింది. మాధవి, తాయారమ్మ బొమ్మలా వచ్చి ఎదురుగా నిలబడ్డ నీలవేణిని ముగ్ధులైనట్టు చూడసాగారు. ఎంత బాగుంది అమ్మాయి! ఈమెకి పరాయి సంబంధం చూసి పొరపాటు చేశామా? అనవసరంగా ఆమెని ఇంటినుంచి పంపిస్తున్నామా? కులగోత్రాల గురించి పక్కన పెడితే వేణుకి ఇంతకన్నా మంచి అమ్మాయి లభిస్తుందా? అయ్యో, ఎంత పొరపాటు జరిగింది! అమ్మగారు, దీవించండి. నీలవేణి పాదాలు తాకడంతో ఉలిక్కిపడిన తాయారమ్మ మనసులోనే చెంపలు వాయించుకుంటూ దీర్ఘసుమంగళీభవ అంటూ దీవించింది. ఆవిడ అలా అనగానే నీలవేణి బావురుమంది. అమ్మగారు, నేనేదైనా తప్పు చేస్తే క్షమించండి. అదేంటే, నువ్వేం తప్పు చేశావు? పిచ్చిదానా, లే, ఏడవకు. ఆడపిల్లలన్నాక అత్తగారింటికి వెళ్ళక తప్పదు, ఏడవకు అంటూ ఓదార్చబోయినా ఆవిడకు కూడా దుఃఖం ఆగలేదు. ఏ జన్మబంధమో, ఎంత సేవ చేసింది పిల్ల అనుకుందామే. మాధవి కూడా దుఃఖంతో మూగబోయిన స్వరంతో ఏం మాట్లాడలేక నీలవేణిని దగ్గరగా తీసుకుని ఆమె వీపు మీద ఓదార్పుగా రాస్తూ బలవంతంగా గొంతు పెకిలించుకుని అంది. ఏడవకు, అతిథులొస్తున్నారు, బాగుండదు. నీలవేణి బలవంతంగా తనను తాను నిగ్రహించుకుని అక్కడే ఉన్న టవల్తో ముఖం తుడుచుకుంది. మరోసారి ముఖం కడుక్కురా, తయారు చేస్తాను అంది మాధవి. నీలవేణి లోపలికెళ్ళింది. రిసెప్షన్కి వేణు తనకు ముఖ్యమైన కొలీగ్స్ని, స్నేహితులని పిలిచాడు. శ్రావణ్ కుమార్ తరపున 25 మందొచ్చారు. అంతా కలిపి 50 మంది. లాన్లో ఓ పక్కగా ఏర్పాటు చేసిన టెంట్ మధ్యలో కుర్చీలు, మూలగా వేసిన డయాస్, దానిమీద నూతన వధూవరులు. సరదాగా, ఉత్సాహంగా పూర్తయింది రిసెప్షన్. మర్నాడు కన్నీటి వీడ్కోలు తీసుకుని భర్త, అత్తగారు, మామగార్లతో నీలవేణి వెళ్ళిపోతుంటే రిత్విక్ బావురుమన్నాడు. అప్పటిదాకా నీలవేణి పెళ్ళి, నీలవేణి పెళ్ళి అంటూ గంతులేస్తూ తిరిగిన రిత్విక్ అకస్మాత్తుగా అలా ఏడవడంతో అందరూ కంగారు పడ్డారు. నీలవేణైతే కన్నీటి చెరువైంది. వాడిని దగ్గరకు తీసుకుని ఏడుస్తుంటే మాధవి బలవంతంగా వాళ్ళిద్దరినీ విడదీసి నీలవేణిని పంపించి రిత్విక్ను దగ్గరకు తీసుకుని నీలవేణి అలా ఎందుకు వెళ్ళిందో చెబుతూ వాడిని నిద్రపుచ్చింది. అర్చనకి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ వచ్చింది. అర్చన కల నెరవేరింది. అర్చన ఐఏఎస్. వావ్, సాధించాను, సాధించాను! గట్టిగా అరవాలనిపించిందామెకు. ఆ అరుపు ఎంత దూరంలో ఉన్నారో తెలియని అమ్మా నాన్నలకి, అహంకారం నిలువెల్లా నింపుకున్న అన్నయ్యకి వినబడేలా గట్టిగా అరవాలి. నేను కలెక్టర్ని, అర్చన కలెక్టర్. మళ్ళీ చాలా కాలానికి విశాఖపట్నం వెళ్ళాలి. ఆనందం చిన్న కెరటంలా కదిలి నిలువెత్తున తాకినట్టయింది. తను పుట్టి పెరిగిన ఊరు, తనని అవమానాల పాలు చేసిన ఊరు, తనని తరిమేసిన ఊరు, తనకి మనోబలమిచ్చి జీవితంలో నిలబెట్టిన ఊరు. విశాఖపట్నానికి తనకి అవినాభావ సంబంధం ఉంది. అదే ఊరికి తను కలెక్టర్గా వెళుతోంది. ఎంత గొప్ప అవకాశం!
అక్కడ తను కలవాల్సిన వాళ్ళు కొందరున్నారు. ముందుగా నళిని. తనకెంతో సాయం చేసి మరెంతో మనోధైర్యమిచ్చిన నళిని. పాత డైరీలు వెతికి నళిని అడ్రస్ కోసం చూసింది, కాని ఎక్కడా కనిపించలేదు. అక్కడి నుంచి వచ్చాక కొత్తల్లో మాత్రం 2-3 ఉత్తరాలు రాసింది తను. ఆ తర్వాత నళిని సంగతే మర్చిపోయింది. అలా మర్చిపోవడంలో అహంకారం కానీ నిర్లక్ష్యం కానీ లేదు, పనుల ఒత్తిడి తప్ప. ఒక్కోసారి తన భోజనం సంగతి కూడా మర్చిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా వెళ్ళి కలిస్తే నళిని ఎలా రియాక్ట్ అవుతుందో. అసలు తను వెళ్ళగలదా? నళిని అదే ఇంట్లో ఉందో, ఎక్కడ ఉందో? ఆవిడ తనకి ఆశ్రయమిచ్చి ఆదరించిన తల్లి. ఆవిడ పేరు ఏం పేరు? గుర్తు రావడం లేదు. ఇల్లు గుర్తుందిగా. ఆవిడ ఆ రోజు తనని సాగనంపుతూ అంది కూడా, కలెక్టర్ కాబోతున్నావు, మమ్మల్ని మరిచిపోతావా అని. మరిచిపోలేదని ఆవిడికి కనిపించి చెప్పాలి. కరెక్ట్. ఆవిడ పేరు పూర్ణమ్మగారు. మాట పెడసరంగా ఉన్నా మనసెంతో మంచిది. అర్చన ఆలోచిస్తుండగానే ఫేర్వెల్ పార్టీలు, మళ్లీ పుష్పగుచ్చాలు, స్వీట్లు, అభినందనల పరంపరలు మొదలయ్యాయి. అక్షయ్ నుంచి బొకే వచ్చింది, కంగ్రాట్స్ అంటూ. అది చాలా అపురూపంగా దాచుకుంది అర్చన. ఖమ్మం జిల్లా కలెక్టర్ తనకెంతో సన్నిహితంగా వచ్చిన స్నేహమయ్యి కలెక్టర్ హరిణిని కలిసింది. ఆమె చాలాసేపు అర్చనకి కలెక్టర్గా ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాలో, ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయో అన్నీ విపులంగా చెప్పింది. చివరికి, ఏం జరిగినా మీరు మాత్రం చలించకండి. మనం ఎంత గంభీరంగా ఉంటే ఎదుటివాళ్లు అంత భయపడతారు. మీరు భయపడినట్టు వాళ్లు గుర్తించారంటే చెవులకి తాటాకులు కడతారు. బీ కేర్ఫుల్. ఆల్ ద బెస్ట్ అంటూ అభినందించింది. ఆమెకి కృతజ్ఞతలు చెప్పి వచ్చేసింది అర్చన. తిరిగి సామాను ప్యాక్ చేయించి విశాఖపట్నం రైలెక్కింది. అర్చన ఛార్జ్ తీసుకుంది. మళ్లీ రొటీన్. పాత కలెక్టర్ని రిలీవ్ చేయడం, కొత్త కలెక్టర్ స్వాగతం. కలెక్టర్ రాగానే ఎందరో వస్తారు కలుస్తామంటూ. వాళ్లంతా స్వార్థపరులే. వాళ్ల ప్రయోజనాల కోసం గౌరవం, అభిమానం, శ్రద్ధ ఒలకపోసేవాళ్లే. లోకల్ లీడర్లు, రాజకీయాల్లో తిరిగేవాళ్లు, కాంట్రాక్టర్లు. వాళ్లలో కనిపించే అతి వినయం, అతి మర్యాద అర్చనకి చిరాకు. కాని ఆ చిరాకు బయటపడకుండా జాగ్రత్త పడాలి. ప్రవాహంలా వస్తున్న విజిటర్స్తో విసుగొచ్చేసింది. పాత కలెక్టర్ చాలా మంచివాడు. ఆంధ్రుడు. పేరు విద్యాధర్. అతను కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశాడు. విద్యాధికుడు, సంస్కారవంతుడు, చక్కనివాడు. చూడగానే పాత సినిమాల్లో హీరోలైన హరనాథ్, శోభన్ బాబు లాంటి వాళ్లు గుర్తొస్తారు. మీ గురించి విన్నాను అర్చన గారు. మీరు చాలా డైనమిక్ అని తెలిసింది. కీపిటప్. వీళ్లంతా దొంగలు. మనకి ఈ స్వీట్లు, పూలదండలు, బొకేలు ఇవన్నీ ఇస్తున్నారంటే మన మీద అభిమానం అనుకోకండి. అఫ్కోర్స్ మీకు తెలిసే ఉండొచ్చు, మనల్ని ట్రాప్ చేయడానికి వాళ్లు పంపించిన ప్రతి ఫైలు మనం కళ్ళు మూసుకుని సైన్ చేసేస్తామన్న వెధవ నమ్మకంతోటి. అర్చన ఆ మాటకి నవ్వింది. వీళ్లని చూడగానే అర్థం అవుతుంది సార్ అంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, సార్ తీసేస్తారా? ష్యూర్. మీకేం డౌట్స్ వచ్చినా, క్లారిఫికేషన్ కావాలన్నా కాంటాక్ట్ చేస్తూ ఉండండి. మీకో విషయం చెప్పాలి. మీ పర్సనల్ స్టాఫ్ని కూడా ఎక్కువగా నమ్మకండి. మన దగ్గర నమ్మకంగా ఉంటూనే డబ్బుల కోసం అమ్ముడుపోతుంటారు. కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ జిరాక్సులు వెళ్ళిపోతుంటాయి. స్టెనో శ్వేత గుడ్ గర్ల్. ఆ అమ్మాయిని నమ్మొచ్చు. నేను చెప్తాను. షీ విల్ కోఆపరేట్. థ్యాంక్ యూ విద్యాధర్ గారు అని. మీ పేరు షార్ట్ చేయడం ఎలా అడిగింది అర్చన. అతను ఆలోచిస్తున్నట్టు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని, విద్య, ఈజ్ ఇట్ ఓకే అన్నాడు. యా నవ్వింది అర్చన. ఓకే, మనం నైట్ డిన్నర్ చేద్దాం. మీకు అభ్యంతరం లేదుగా? నాట్ ఎట్ ఆల్. తప్పకుండా చేద్దాం. ఆ తరువాత మరికొంచెంసేపు కూర్చుని విద్యాధర్ వెళ్ళిపోయాడు. అర్చన విజిటర్స్ అందరూ వెళ్ళిపోయారని పిఏ ద్వారా కన్ఫర్మ్ చేసుకుని తన బంగళాకి బయలుదేరింది. బిళ్లబంట్రోతు తెల్లటి యూనిఫాంలో అత్యంత వినయంగా ఛాంబర్ డోర్ తీసి పట్టుకున్నాడు. ఆమె బయటికి రాగానే అక్కడ ఉన్న స్టాఫ్ కొందరు వినయంగా లేచి నిలబడ్డారు. పిఏ ఆమె ఏమన్నా చెబుతుందేమోనన్నట్టు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అర్చన ఛాంబర్లో నుంచి బయటకొచ్చి ఒక్కసారి తల తిప్పి చూసింది. అర్చన ఐఏఎస్, కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా. నేమ్ ప్లేట్ మెరుస్తోంది. ఆమె గుండె జల్లుమంది. అర్చన, శభాష్ అనుకుంది. ఛార్జ్ తీసుకునే ముందు లేని నేమ్ ప్లేట్ తీసుకుని బయటకు రాగానే కనిపించింది. అప్పుడే మార్చేశారన్నమాట. అప్పటిదాకా విద్యాధర్ అనే కలెక్టర్తో ఇలాగే ఇదే వినయంతో ఉన్న వీళ్లు కొత్త కలెక్టర్ని అదే భావంతో చూడ్డానికి పెద్దగా మానసిక సంసిద్ధత అవసరం లేదన్నమాట. రొటీన్ ఉద్యోగం. రొటీన్. ఆమెను చూడగానే డ్రైవర్ మరెంతో వినయంగా కారు డోర్ తీసి పట్టుకున్నాడు. అర్చన టీవీగా కారెక్కింది. డ్రైవర్ పక్కన ప్యూన్ కూడా కూర్చున్నాడు. కారు కదిలింది. రాజు వెడల రవితేజములలరగా, కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా.
నవ్వుకుంది అర్చన. విశాఖపట్నం రోడ్ల మీద ఆశ్రయం కోసం అన్వేషిస్తూ తిరిగిన అర్చన మహారాణిలా ఏసీ కారులో దర్జాగా ఒక పెద్ద బంగళాకి, తనదైన బంగళాకి బయలుదేరింది. వేణు చాలా కాలం తర్వాత ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. తాయారమ్మ పనిమనిషి సహాయంతో వంట చేస్తోంది. తల్లి చేతుల్లో నుంచి కాఫీ కప్ అందుకుని కూర్చోమ్మా అంటూ తన పక్కన సోఫాలో కూర్చోమన్నట్టు కొంచెం జరిగాడు. ఆవిడ కొడుకు పక్కన కూర్చుని అతను చదివేసి పక్కన చిందరవందరగా పడేసిన కొన్ని న్యూస్ పేపర్లోని భాగాలు సరిగా పెడుతూ, నీలవేణి ఎలా ఉందో ఓసారి ఫోన్ చెయ్యకపోయావా అంది. చేశానమ్మా, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ అబ్బాయి బాగా చూసుకుంటున్నాడు. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అన్నాడు. పోనీలే, మనం ఆ అమ్మాయిని చేరదీసి ఇంతకాలం ఉంచుకున్నందుకు మంచి సంబంధం చేశామన్న తృప్తి దక్కింది నిట్టూర్చిందావిడ. నీ ఆరోగ్యం పూర్తిగా బాగుందమ్మా? నీకేం ప్రాబ్లం లేదు కదా? ఏం లేదురా, కానీ ఎంతైనా పోయే వయసే కానీ వచ్చే వయసు కాదుగా. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం. అలా అనకమ్మా, నాకు భయం వేస్తుంది కలవరంగా అన్నాడు వేణు. భయం దేనికిరా? ప్రకృతి సహజం కదా నాయనా. అన్నిటికీ మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. ఆప్యాయంగా కొడుకు చెయ్యి చేతిలోకి తీసుకుని నిమిరింది. వేణు, నీమీద కాస్త శ్రద్ధ పెట్టరా. మంచి అమ్మాయి లభిస్తే పెళ్లి చేసుకోనన్నా. నాకు రిత్విక్ని చూస్తుంటే భయంగా దిగులుగా అనిపిస్తోంది. వాడికి తల్లి కావాలిరా అంది ఆవేదన మిళితం చేసిన స్వరంతో. వేణు నిట్టూర్చాడు. చేసుకుంటానమ్మా, తప్పకుండా చేసుకుంటాను. కాని నా బాధ ఒక్కటే, ఈ కాలం ఆడపిల్లలు బాగా చదువుకున్నవాళ్లు, స్వతంత్ర భావాలున్నవాళ్లు, ఏవేవో కోరికలున్నవాళ్లు. మా బ్యాంకులో బ్యాచిలర్స్ కొందరున్నారు. వాళ్లకి 35-40 దాకా వయసుంది. ఇంతవరకు పెళ్లి కాలేదు. ప్రతమ్మాయి ఇంజనీరు, డాక్టర్ కావాలంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్ సంబంధం అంటే గొప్పగా భావించే రోజులు పోయాయి. అందరికీ ఎన్ఆర్ఐలు కావాలి. అంటే? ఆశ్చర్యంగా చూసిందావిడ. అంటే అమెరికాలో డాలర్లు సంపాదిస్తూ అక్కడ ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నవాడు కావాలి. అలాగా? అదేం దిక్కుమాలిన కోరికలు? హాయిగా మన దేశంలో దర్జాగా బతక్క? లేదమ్మా, ఆ రోజులు పోయాయి. అందరికీ అమెరికానే కావాలి. పైగా వయస్సు కూడా వాళ్లకన్నా ఏడాది మాత్రమే ఎక్కువుండాలిట. 3 ఏళ్లు ఎక్కువ ఉంటే వాడిని అంకులనేస్తున్నారు. తప్పు. అంత చిన్నవాడిని చేసుకుంటే అమ్మాయిలు పురుళ్ళు పుణ్యాలతో తొందరగా వయసు ఎక్కువైనట్టు కనిపిస్తారు. మగాళ్ళు చిన్నపిల్లల్లా ఉంటారు. అందుకే కనీసం 5-6 ఏళ్లన్నా పెద్దవాడై ఉండాలి. అయినా భర్త అనేవాడు తనకన్నా పెద్దవాడైతేనే భార్యను అర్థం చేసుకుని అపురూపంగా చూసుకుంటాడు. అవన్నీ నీ ఆలోచనలు. కాలం మారిపోయింది కదమ్మా. అయితే నీ పెళ్లి సంగతేంట్రా? దిగులుగా అడిగిందామె. అవుతుందిలేమ్మా నవ్వాడు వేణు. నాకిప్పుడు 32గా. మాధవి యుద్ధ ప్రాతిపదికన సంబంధాలు చూస్తోందిలే అన్నాడు. ఏమోరా, నీ పెళ్లి త్వరగా అయితే ఏడుకొండలవాడి దర్శనానికి వస్తానని మొక్కుకున్నాను. ఓసారి తిరుపతి వెళ్ళి కళ్యాణం చేయిస్తే బావుండును. నీ పెళ్ళవుతుందేమో అందావిడ. ఆయనకి కళ్యాణం చేయించాలన్నా నా పక్కన ఒక భార్య ఉండాలి కదమ్మా. రాములవారిలా బంగారు భార్యను పెట్టుకోలేనుగా అన్నాడు వేణు సరదాగా. ఆవిడ బాధగా నిట్టూర్చి అంది. ఓ తుఫానులా వచ్చి కల్లోలం చేసి వెళ్ళిందా అమ్మాయి. తను మాత్రం కలెక్టర్ అయిందటగా కోపంగా అంది అర్చనని ఉద్దేశించి. వేణుముఖంలో నవ్వెగిరిపోయింది. అవునమ్మా, అనుకున్నది సాధించింది అన్నాడు తిరిగి న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుని. ఏం లాభం? కలెక్టర్ అయినా మహారాణైనా భర్త పిల్లలు లేనప్పుడు ఆ జీవితానికి విలువేముంది? అట్లా అనకమ్మా. కలెక్టర్ హోదా ఎంత గొప్పది. మనలాంటి వాళ్లం ఆమెతో 5 నిమిషాలు మాట్లాడ్డానికి గంటలు గంటలు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాలి. అంతగా వెళ్ళినా వాళ్లకి మనతో మాట్లాడే టైం కూడా ఉండదు. ఎన్ని పనులు, ఎంత గౌరవం. అడుగులకి మడుగులొత్తేవాళ్లు ఎందరో. ఆ జీవితం వేరులేమ్మా. మొగుడికి వండి పెడుతూ, పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి, భర్త పెట్టే చిత్రహింసలు భరిస్తూ, చివరికి అనారోగ్యంతో మరణించే సాధారణ స్త్రీల జీవితం చాలా దయనీయం. అలాంటి స్థితి నుంచి ఆ అమ్మాయి ఇంతగా ఎదగడాన్ని మనం హర్షించాలమ్మా. ఆ అమ్మాయి మరెవరో అయితే తప్పకుండా హర్షించేదాన్నిరా. కాని ఆ అమ్మాయి వలన ఒక కుటుంబం చిందరవందరయింది. తనని క్షమించే ఔదార్యం నీకున్నా నాకు లేదు అంటూ ఆవిడ వేణు ఖాళీ చేసిన కాఫీ గ్లాస్ తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. వేణు ఆవిడ వెళ్లిన వైపు నిర్విణ్ణుడై చూస్తూ కొన్ని క్షణాల తర్వాత పేపర్లోకి దృష్టి మరల్చాడు. అకస్మాత్తుగా అతని దృష్టి
నిర్యాణం అని ఉన్న ఫోటో వైపు వెళ్ళింది. అరే, వీళ్ళు పోయారా? షాక్ తగిలినట్టయ్యాడు. పాపం, సావిత్రమ్మగారు పోయారు. అర్చన తల్లి లేటెస్ట్ ఫోటో. ముఖాన బొట్టు లేదు. అంటే ఆయన కూడా పోయారన్నమాట. అర్చనకి తెలుసా? ఆమెని ఎంతో గారాబంగా చూసుకున్న తల్లి తండ్రి. ఇప్పుడు అర్చన పూర్తిగా అనాథ. అమ్మ అన్నట్టు కలెక్టర్ అయినా భర్త అవసరం లేకపోవచ్చు. కాని అర్చనకి తల్లి తండ్రి కావాలి కదా. ఎవరికైనా అమ్మా నాన్న కావాల్సిందే. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా అమ్మా నాన్న అమ్మా నాన్నే. వేణుకి అర్చనని తలుచుకుంటే జాలేసింది. ఇక తను అనాథ అని ఆమెకి తెలుసా? ఎందుకు తెలియకుండా ఉంటుంది? న్యూస్ పేపర్ చదువుతుంది కదా. వాళ్ళన్నయ్య సమాచారం పంపించి ఉంటాడు కదా. చివరి చూపులకు వెళ్ళి ఉండొచ్చు. పాపం, వాళ్ళెంత మానసిక వేదన అనుభవించారో. వేణుకెందుకో వాళ్ల మీద మమకారం కలిగింది. తను ఆ ఇంటి అల్లుడు. తనేం చెయ్యలేకపోయాడు. కొడుకు చివరి రోజుల్లో ఎలా చూసుకుని ఉంటాడో. బాగా చూసుకున్నాడో లేదో. అసలే అహంభావి, మూర్ఖుడు. వేణు మనసంతా బాధగా అయిపోయింది. సోఫాలోంచి లేచి టీవీ స్టాండ్ మీద పెట్టిన సెల్ తీసుకున్నాడు. మాధవి నెంబర్కి కలిపాడు. మాధవి లైన్లోకొచ్చింది. మాధవి పిలిచాడు. గుడ్ మార్నింగ్ వేణు. ఏంటి ఉదయాన్నే ఫోన్ చేశావు? గుడ్ మార్నింగ్ మాధవి. ఒక విధంగా బ్యాడ్ మార్నింగ్ కూడా. ఏంటి, ఏమైంది? కంగారుగా అడిగింది. ఏం లేదు, ఒక బ్యాడ్ న్యూస్. పేపర్ చూసావా ఇవాళ? లేదే. అప్పుడేనా? ఇప్పుడే చక్రవర్తి కౌశిక్ బయటకు వెళ్లారు. ఎనీ ఇంపార్టెంట్ న్యూస్? అర్చన వాళ్ల మదర్ పోయారు. అవునా? అరే, పేపర్లో వచ్చిందా? నాకెందుకో అర్చనని చూడాలని ఉంది మాధవి. పాపం, తనకి ఎవరున్నారిప్పుడు? మాధవి చలించిపోయింది వేణు స్వరంలో వినిపిస్తున్న వేదనకి. వేణు? విచలితంగా పిలిచింది. అవును మాధవి, ఒక్కసారి ఫోన్ చేసి ఎలా ఉందో తెలుసుకోవా ప్లీజ్? వేణు? మాధవి అభిమానం నిండిన స్వరంతో పిలిచింది. నీదెంత సున్నితమైన మనసు వేణు. నీకేం కాని అర్చన గురించి నీకెందుకింత కన్సర్న్? ఏం కాకపోవడమేంటి మాధవి? ఆమె నా భార్య. ఇంకా నా భార్య కిందనే కన్సిడర్ చేస్తుంది కదా సమాజం. మాధవి మనసులో గుణపం దిగినట్టయింది. వేణు ఎంత ఆశాజీవి. అర్చన విడాకులకి అభ్యంతరం లేదని లెటర్ పంపించిన విషయం వేణుకి చెప్పడం మర్చిపోయింది తను. తప్పు తనదే. చెప్పెయ్యాలి. ఇక అర్చన అతనికేం కాదని చెప్పెయ్యాలి. నెమ్మదిగా బరువుగా అంది. అర్చన విడాకులకి అభ్యంతరం లేదని లెటర్ పంపింది వేణు. ఇక అర్చన మనకేం కాదు. వేణు ఒక్కసారిగా తుళ్ళిపడ్డాడు. పంపించిందా? ఎప్పుడు? నీలవేణి పెళ్లికి ముందే. నీకు చెప్పడం మర్చిపోయాను. నీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సంతోషించాను. వేణు చేతిలో రిసీవర్ జారిపోయింది. అవతలనుంచి మాధవి, హలో హలో వేణు అంటుంటే గాల్లో వినిపిస్తున్న ఆమె స్వరం కఠోరంగా అనిపించి గట్టిగా చెవులు మూసుకున్నాడు. నిస్తేజంగా అక్కడే ఉన్న కుర్చీలో వాలిపోయాడు. అర్చన ఇక నాకేం కాదా? వేణుకి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. ఇంతకాలం అస్పష్టంగా ఉన్న విషయం ఇప్పుడు స్పష్టంగా తేటతెల్లంగా కనిపిస్తుంటే ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి అతనికి ధైర్యం సరిపోనట్టు, అంతో ఇంతో మిగిలిన ఆశ సమూలంగా కొట్టుకుపోయినట్టు అనిపించి సర్వావయవాలు చచ్చుపడినట్టనిపించింది. అలాగే శూన్యంలోకి చూస్తూ కూలబడిపోయాడు. అర్చన ఆ రోజు ఉదయం ఆఫీసుకు రాగానే ఆమె కోసం ఎదురుచూస్తూ కూర్చుని ఉంది ఒక వృద్ధురాలు. కారు దిగి వెనకాల ప్యూన్ అనుసరిస్తుంటే టీవీగా తన ఛాంబర్లోకి వెళ్లిపోయిన అర్చన ఆమెను గమనించలేదు. తన సీట్లో కూర్చుని రిలాక్స్ అవుతుండగా ప్యూన్ వెనకాలే టిఫిన్ క్యారియర్, వాటర్ బాటిల్ తీసుకొచ్చి రూంలో పెట్టాడు. తళతళలాడే గ్లాసులో మంచినీళ్లు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. అప్పటికే ఏసీ ఆన్లో ఉందేమో. గదంతా చల్లగా మంచి పరిమళంతో నిండి ఉంది. ప్యూన్ బయటకు వెళ్ళిపోయాడు. పిఏ లోపలికొచ్చి, గుడ్ మార్నింగ్ మేడం అంది. గుడ్ మార్నింగ్. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందా? ఇవాళ ఎంగేజ్మెంట్స్ ఏంటి? అడిగింది అర్చన. ఈవినింగ్ ఆర్డీఓలతో మీటింగ్ ఉంది. 3 గంటలకి సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్. మీకోసం ఒక ఓల్డ్ లేడీ వచ్చి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎవరు? తెలియదండి. ఇప్పుడు టైం 10:30. ఆఫీసు 10:30కి తీస్తారు కదా. అంత త్వరగా ఎందుకొచ్చినట్టావిడ? అంటే విజిటర్స్ టైమింగ్స్ ప్రకారం అటెండ్ అవ్వాలా? సీరియస్గా అడిగింది అర్చన. అది కాదు మేడం, నేను చెప్పాను. ఆమె పర్వాలేదు, మేడం ఎప్పుడొచ్చినా పర్లేదు,
వెయిట్ చేస్తాను అని కూర్చుంది. అర్చన కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎవరామే? మీ ఫ్రెండ్నని చెప్పారు. నా ఫ్రెండా? అర్చన అర్థం కానట్టు చూసి, పంపించండి లోపలికి అంది. అలాగే అంటూ పిఏ బయటకు వెళ్ళిపోయింది. తనకి ఫ్రెండ్స్ ఎవరున్నారబ్బా? అర్చన కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆలోచిస్తూ లోపలికి రాబోయే ఆ స్త్రీ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. నమస్కారం మేడం అంటూ లోపలికొచ్చిన వృద్ధురాల్ని చూడగానే అర్చన ఉలిక్కి పడింది. ఈమె నళిని? చువ్వున కుర్చీలోంచి లేచింది. ఆమెతో పాటే లోపలికొచ్చిన పిఏ వాళ్ళిద్దరినీ చూసి కలెక్టర్ గారికి కావలసిన వాళ్ళనుకుంటూ వెంటనే బయటకు వెళ్ళిపోయింది. అర్చన తన పెద్ద టేబుల్ చుట్టూ తిరిగి నళిని దగ్గరగా వచ్చి ఆమె వైపే చూడసాగింది. నళిని కూడా చిరునవ్వుతో ఆమె వైపే చూస్తుండగా అప్రయత్నంగా అర్చన కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. చటుక్కున నళినిని కౌగిలించుకుంది. ఎంతో కాలానికి కలిసిన ప్రాణస్నేహితురాళ్ళిద్దరూ కొద్దిసేపు సర్వం మరిచిపోయి హృదయాలను హత్తుకుని తమ భావాలను పరస్పరం నివేదించుకుంటున్నట్టు అలా ఉండిపోయారు. అర్చన తేరుకుని ఆమెని వదిలి చెయ్యి పట్టుకుని తన విశ్రాంతి గదివైపు తీసుకుని వెళ్ళింది. సోఫాలో కూర్చోబెట్టి తను ఆమె పక్కనే కూర్చుని, ఎంతకాలమైంది నళిని? నేనిక్కడికొచ్చే ముందు నీ ఫోన్ నెంబర్ కోసం చాలా వెతికాను, కనిపించలేదు. ఎంత బాధపడ్డానో తెలుసా? నిజంగా ఐ యామ్ లక్కీ. నువ్వే రావడం, మనం కలుసుకోవడం నేనసలు ఊహించలేదు. నేనంటే అనామకురాల్ని. నా ఫోన్ చిరునామా లేకపోతే కలవడం అసాధ్యం. కానీ నువ్వలా కాదుగా. న్యూస్ పేపర్లో నువ్వు ఛార్జ్ తీసుకున్నావన్న వార్త నీ ఫోటో చూడగానే అనుకున్నాను వెంటనే రావాలని. కానీ కొంచెం ఆరోగ్యం బాగోలేక రాలేకపోయాను. అర్చన ఆమె వైపు తేరిపార చూసింది. అవునేంటి నళిని, ఇలా అయిపోయావేంటి? నళిని నవ్వింది. ఆమె నవ్వులో కాంతి లేదు. మొహం కూడా జీవం లేనట్టుగా ఉంది. జుట్టు నలుపు తెలుపు మిశ్రమంతో నిర్జీవంగా ఉంది. నేత చీర కట్టుకుని బలవంతంగా వృద్ధాప్యం మోస్తున్న దానిలా ఉంది. వయస్సు పెరుగుతోందిగా అర్చన అంది పేలవంగా నవ్వుతూ. ఏమంత వయస్సుందని నీకు? 50కి చేరావా? నీ వయస్సులో ఇంకా గ్లామరస్గా ఉండాలని తప్పించేవాళ్లు ఎంతమందున్నారో తెలుసా? అది వాళ్ల అదృష్టం. వదిలే. ఏంటి, ఎలా ఉన్నావు అన్నట్టు మర్చిపోయాను. ఒక్క నిమిషం అంటూ భుజాన వేలాడుతున్న హ్యాండ్ బ్యాగ్ తీసి అందులోనుంచి చిన్న పెట్టె తీసిస్తూ అంది. కంగ్రాచ్యులేషన్స్, అనుకున్నది సాధించావు. థ్యాంక్యూ. థ్యాంక్స్ ఎలాట్. ఏంటిది అంటూ అట్టపెట్టుకున్న గిఫ్ట్ ర్యాపర్ తీసి పెట్టెలో నుంచి వెండి సరస్వతీదేవి బొమ్మ తీసింది. వావ్, బ్యూటిఫుల్, థ్యాంక్యూ అంటూ అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టింది బొమ్మ. సరస్వతీ పుత్రికవు కదా, అందుకే ఇది తెచ్చాను అంది నళిని. అర్చన నవ్వింది. ఆ నవ్వులో ఎంతో ఆనందం, తృప్తి గమనించింది నళిని. ఏంటి సంగతులు నళిని అడిగింది అర్చన. చెప్పర్చన, నీ సంగతులేంటి? ఎలా ఉంది నీ ఉద్యోగం? నీ అనుభవాలేంటి? ఓ, చాలా ఉన్నాయి. అవన్నీ వదిలే. ఇంతకీ ఆవిడ పూర్ణమ్మగారు ఎలా ఉన్నారు? నేనోసారి ఆవిడ్ని కలవాలనుకుంటున్నాను. ఆవిడ పోయారర్చన, హార్ట్అటాక్. వాట్? అర్చన కీచుగా అరిచింది. పోయారా? ఎప్పుడు? 2 ఏళ్లయింది. అవును, నీకు తెలుసా? ఏంటి? నళిని ఆమె ముఖంలోకి అనుమానంగా చూసింది. ఈమెకి తన తల్లి పోయినట్టు తెలుసా? పేపర్ రోజూ చూస్తుంటుంది కదా, తెలియకుండా ఎలా ఉంటుంది? చెప్పాలా వద్దా? ఏంటి నళిని అలా చూస్తున్నావు? అభిమానంగా అడిగింది అర్చన. అర్చనా, మరి మీ అమ్మగారు పోయారు తెలుసా? అర్చన కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. తలాడిస్తూ అంది. తెలుసు. మా వదిన నాకు ఇదే ఆఫీస్కి లెటర్ రాసింది. నేను జాయిన్ అయిన 2వ రోజే వచ్చిందా లెటర్. ఆవిడకు నువ్వెలా తెలుసు? ఐ మీన్, ఈ అర్చన తన ఆడబిడ్డ అని. చిత్రంగా చూసింది నళిని. ఇంట్లో ఫ్యామిలీ ఫోటో ఉంది కదా, అందులో చూసిందట. చాలా పెద్ద ఉత్తరం రాసింది. మా అన్నయ్య తాగుడికి బాగా అలవాటు పడ్డాట, శాడిస్టట. మా వదిన్ని చిత్రహింసలు పెడుతున్నట్ట. అమ్మని కూడా నాన్న పోయాక చాలా బాధలు పెట్టాడట. అమ్మ చాలాసార్లు నా దగ్గరికి తీసుకువెళ్లమని అడిగేదట. కాని దాని పేరు ఎత్తిన వాళ్ళని మర్డర్ చేసి జైలుకు వెళ్తాను అని బెదిరిస్తుండేవాడట. వాళ్ళకి 2 పిల్లలుట. చివర్లో పాపం. అలా అంటూ ఉండగానే అర్చన స్వరం దుఃఖంతో ఆగిపోయింది. సన్నగా ఏడుస్తూ ఉండిపోయింది కొన్ని క్షణాలు. నళినికి కూడా దుఃఖం వచ్చింది. అర్చన భుజం మీద చెయ్యేసి ఓదార్పుగా నిమురుతూ ఉండిపోయింది కొన్ని క్షణాలు. బాధపడకర్చన. ఏంటో
మీ అన్నయ్య నీ మీద అకారణంగా అంత ద్వేషం ఎందుకు పెంచుకున్నాడో. ద్వేషం కన్నా అసూయ ఎక్కువ నళిని. అసూయ ద్వేషంగా మారింది. కాకపోతే మా వదినకి పిల్లలకి నేనే ఏదన్నా సాయం చెయ్యాలి, లేకపోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. అంటే ఏం చేస్తావు? చూస్తాను. తను లెటర్లో అడ్రస్ ఇచ్చింది. వాళ్ళు పిఠాపురంలో ఉంటున్నారు. ఎలాగోలా వదిన్ని పిల్లలని నా దగ్గరకు తీసుకొచ్చేస్తాను. ఆవిడ కూడా అదే కోరింది. మంచి నిర్ణయం అర్చన, మనస్ఫూర్తిగా అభినందించింది నళిని. నావాళ్లేగా నళిని, వాళ్ళు నన్ను కాదనుకున్నారేగాని నేనెప్పుడూ వాళ్ళని కాదనలేదు. ఇంత సంపాదిస్తున్నాను, 2 పిల్లల్ని చదివించి వాళ్ళకి జీవితం ఇవ్వలేనా? నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? అంటే నువ్వింక జీవితాంతం ఇలాగే ఉంటావా? మరెలా ఉంటాను? ఇంక వేణు దగ్గరికి వెళ్ళవా? అర్చన మొహంలో భావాలు మారిపోయాయి. కొంచెం గంభీరంగా అంది. ఈ మధ్యే విడాకులకి నాకు అంగీకారమని లెటర్ పంపించాను. వాట్? అదిరిపడి చూసింది నళిని. లెటర్ పంపించావా? అంత ఆశ్చర్యపోతావేం నళిని? మేమాల్రెడీ విడిపోయే కదా ఉన్నాం. చట్టప్రకారం విడిపోతున్నాం అంతే. పొరపాటు చేశావర్చన, చాలా పొరపాటు చేశావు. పొరపాటా? ఆశ్చర్యంగా చూసింది అర్చన. ఇందులో పొరపాటే ఉంది? నా స్నేహితురాలు మాధవి చెప్పింది, నేను లీగల్గా విడాకులిస్తేగాని అతను వేరే పెళ్లి చేసుకోలేడు అని. నిజమే కదా? నేను వద్దు అనుకున్నప్పుడు అతడి సుఖానికి నేనెందుకు ఆటంకం కావాలి? నళిని స్వరంలో సడన్గా సీరియస్నెస్ వచ్చింది. ఏనాటికైనా అతడిని కలుస్తావనుకున్నానర్చన. చాలా పొరపాటు చేశావు. అంత నిజాయితీగా నిన్ను ప్రేమించేవాడు నీకు దొరుకుతాడా చెప్పు? అదేంటి నళిని, మళ్ళీ మొదటికి వస్తావే? నేనింకతడిని కలవడం అసంభవమని చెప్పాను కదా. ఆ రోజులు వేరు అర్చన. అప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు, చిన్నదానివి. ఇప్పుడు అన్ని రకాలుగా చాలా ఎదిగావు. ఇంకా అదే నిర్ణయంతో ఉన్నావని ఎలా అనుకుంటాను? నిర్ణయాలు క్షణక్షణం మారతాయా నళిని? కొన్ని నిర్ణయాలకు మార్పు అనివార్యం. ఎందుచేత? జీవితానికి సంబంధించినవి కాబట్టి. అంటే వేణు తప్ప ఇంకెవరూ నాకు భర్తగా రారా? వస్తారు, కాని వాళ్ళు వేణుకారు. ఏంటతని గొప్పతనం? సరే, మరి అతని నేరమేంటి? అతను స్వార్థపరుడు. నన్ను సాధించడమే తన ఆశయంగా పెట్టుకుని, నాకిష్టం లేకపోయినా నా బలహీన పరిస్థితులను అడ్డం పెట్టుకుని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అంతే బలవంతంగా నన్ను అనుభవించాడు. ఆ మాటలు విన్న నళిని నిదానంగా అంది. నువ్వింకా ఎదగాలి అర్చన. ఎస్, యు హ్యావ్ టు. ఎలా? చెప్తాను. అప్పుడే ఫోన్ మోగింది. అర్చన ఫోన్ అందుకుంది. ఎస్ అంది. అవతల నుంచి పిఏ ఏదో చెప్పింది. పావుగంటాగి కాల్ చేయమనండి అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసి నళిని వైపు చూసింది. నళిని అర్చనను నింపాదిగా చూస్తూ అంది. నీలో ఏ లోపం లేదని నువ్వు చెప్పగలవా? వేణు నిన్నేదో బలాత్కారం చేశాడని అనుకుంటున్నావు. 1 ఏడాది పాటు ప్రేమించిన అమ్మాయి భార్య స్థానంలో తనకు అతి సమీపంగా తిరుగుతుంటే ముట్టుకోకుండా ఉండగల శక్తి ఏ మగాడికుంటుంది? మగవాడి సంగతి వదిలే. ఒక అమ్మాయి తనంటే ఇష్టం లేని వ్యక్తిని తనకిష్టమై పెళ్లి చేసుకుని ఆ వ్యక్తి తనకి దూరంగా ఉంటుంటే ఎంత నరకం అనుభవిస్తుంది? ఒక్కసారి ఆలోచించు. అర్చన, ఈ కుర్చీలో నుంచి లేచి అలా గేటు బయటకొచ్చాక నువ్వు కూడా ఒక మామూలు స్త్రీవి. అందరిలాగే నీకు కొన్ని అనుభూతులు, కోరికలు, వాత్సల్యాలు, బలహీనతలు ఉంటాయి. వాటిని జయించి బతుకుతున్నామని ఎవరైనా అనుకుంటే అది ఒక భ్రమ. అలా బతికేవాళ్లు హిమాలయాల్లో ఉంటారు. మనం సమాజంలో ఉన్నాం కదా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నళిని ముఖంలోకి గుచ్చి చూస్తూ అంది అర్చన. నళిని పల్చగా నవ్వింది. అర్చన, నీలో కలెక్టర్కుండాల్సిన హుందాతనం, గాంభీర్యం బాగా వచ్చాయి. నిన్ను, నీ మొహంలోని భావాలను ఇప్పుడు చూస్తుంటే నాకు ఇంకో సందర్భమైతే భయం వేసేది. అర్చన ఆ మాటలకి అలవాటుగా నవ్వుతూ అంది. సారీ, నేను కలెక్టర్గా మాట్లాడడం లేదు, నీ ఫ్రెండ్గానే మాట్లాడుతున్నాను అంది. నళిని బలవంతంగా నవ్వి కాసేపు అర్చన కుర్చీ వెనకాల గోడకి ఆనించబడిన గాంధీ మహాత్ముడు ఫోటో వైపు చూస్తూ ఉండిపోయింది. తర్వాత మెల్లిగా అంది. మన నాయకులు, అధికారులు గాంధీ తత్వాన్ని గౌరవించడం మానేసి హింసాత్మక సమాజాన్ని ఇచ్చారు. అలాగే ధర్మం, న్యాయం, నీతి అనేవి జల్లెడ పట్టి వెతికినా కనిపించని మనుషులున్న సమాజమిది. కాని గాంధీ ఫోటోని, ధర్మచక్రాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా తీసెయ్యలేదు. ఎంత ఆత్మవంచన కదా అంది.
అర్చన ఆమె మాటలకి వింతగా తల తిప్పింది. ఆమెతో పాటు రివాల్వింగ్ చైర్ గిర్రున తిరిగింది. గాంధీ ఫోటో చూసింది. తనెప్పుడూ గమనించలేదు. పెద్ద ఫోటో. ఆమె అప్పుడే తన ఛాంబర్ని మొదటిసారి పరికిస్తున్నట్టుగా చూసింది. విశాలమైన టేబుల్ మీద ఓ పక్క చిన్న జాతీయ పతాకం, మరోపక్క 3 సింహాల బొమ్మ, ప్రభుత్వాధికారి ఛాంబర్లో ఉండాల్సిన హంగులన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేనికి? నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండమని చెప్పడం కోసం కదా. నిజానికి నళిని అన్నట్టు ఎవరు కట్టుబడి ఉంటున్నారు? లంచం తీసుకొని అధికారులున్నారా? ధర్మంగా పాలించే నాయకులున్నారా? అహింసాయుత సమాజం కోసం కృషి చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు? ఇంతలో నళిని స్వరం వినిపించింది. నేనిక్కడ ఇంతసేపు కూర్చుని నీ సమయం పాడు చేస్తున్నానేమో, నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానేమో. నేనిక వెళ్తానర్చనా. నోనో, అదేం లేదు. పనులుంటే తర్వాత చేసుకుంటాను. ఎంతో కాలానికి కలిసిన ప్రాణ స్నేహితురాలివి. నీతో కాసేపు గడపడం వలన కొంపలంటుకుపోయేదేం లేదులే. నళిని, ఇంతకీ నువ్వేదో చెబుతూ ఆపేశావు. చెప్పు, ఏం చెప్పాలనుకున్నావు? నళిని తలాడిస్తూ అంది. ఏం లేదులే అర్చన, నీకు తెలీదా ఏంటి? మరీ చిన్నపిల్లను చేసి మాట్లాడుతున్నాననిపించింది. అర్చన కొంచెం ముందు కొంగి నళిని చేయి తన చేతిలోకి తీసుకునంది. మాట్లాడు, చెప్పు. నేనేమనుకోను. ఆలోచించే విషయం ఉంటే ఆలోచిస్తాను, లేదంటే మర్చిపోతాను. నళిని అర్చన కళ్లలోకి చూసింది. ఆమె కళ్లలో నిజాయితీ కనిపిస్తోంది, అంతులేని విశ్వాసం కనిపిస్తోంది. చెప్పు నళిని అంది. చెప్పడానికేముందర్చన? నిట్టూరుస్తూ అంది నళిని. అర్చన, ఆశలు ఆశయాలు ఉండడం వేరు. అవి తీర్చుకునే అవకాశం ఉన్నవాళ్లు తీర్చుకుంటారు, లేనివాళ్లు తీర్చుకోరు, రాజీ పడతారు. అలాగే బలహీనతలు అందరికీ ఉంటాయి. వాటిని కొందరు జయిస్తారు, కొందరు ఓడిపోతారు. ఓడిపోయాక పశ్చాత్తాపపడతారు. వేణు పశ్చాత్తాపపడడం లేదంటావా? అతనిలో కలిగిన మానసిక పరిణితిని నువ్వు గమనించేందుకు ప్రయత్నించావా? నీ అహం దెబ్బతింది. దూరంగా వచ్చేశావు కాబట్టి, అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి నువ్వనుకున్నది సాధించావు. ఉజ్వలమైన స్థితిని చేరుకున్నావు. కాని అర్చన తలెత్తి చూసింది. కాని నీకు తెలుసా, నువ్వు చేరుకోవాల్సిన గమ్యం చేరుకోలేదు అంది నళిని. భ్రుకుటి ముడివేసి అర్థవంతంగా చూసింది అర్చన. అంటే? అంటేనా, భర్తతో సంసారం చేస్తూ పిల్లాపాపలతో బతికే స్త్రీకి నీలా ఏదో సాధించేశానని పెళ్లి వద్దనుకుని ఒంటరిగా బతికే స్త్రీకి చాలా తేడా ఉంటుంది. నువ్వు ఎంత అందగత్తెవైనా అనుభవించాల్సిన జీవితం అనుభవించకపోతే నీ అందం వాడిపోయిన పువ్వులా ఉంటుంది, తెలుసా? నీ ఉద్దేశం? నన్ను చూడు అర్చన, నేను వయస్సులో ఉండగా నాకు వివాహం మీద ఆసక్తి కలగలేదు. ఒకవేళ కలిగి ఉంటే అందంగా లేకపోయినా వయస్సు ఇచ్చిన మెరుపు చూసైనా ఎవరో ఒకరు పెళ్లి చేసుకునేవాళ్లు. కాని పెళ్లి చేసుకోలేకపోయాను. సంసార జీవితం గడపలేకపోయాను. చూశావుగా, 45 ఏళ్లకే 60 ఏళ్ల దానిలా అయిపోయాను. నువ్వు మెయింటైన్ చేయలేదు. నిజానికి అర్చన, వేణుపాపం చాలా మంచివాడు. అతనిలోని బలహీనతను చూశావుగాని మంచితనం చూడలేదు. చూసి ఉంటే ఇంత నిర్దయగా విడాకులిచ్చేదానివి కాదు. ఏ, ఇంత చదువుకున్నావు, సాంఘికంగా ఆర్థికంగా ఎదిగావు. నీ తెలివితేటలు, నీ హోదా వేణులోని బలహీనతని క్షమించే ఔదార్యం నీకివ్వలేదా? ఇంకెందుకమ్మా నీకీ హోదా? అర్చన అయోమయంగా చూసింది. అంటే అతడిని క్షమిస్తేనే నేనీ హోదాకి అర్హత సంపాదించినట్టా? అంది. అలా కాదు. అతడిని క్షమించి ఉంటే నువ్వింకా ఎత్తుకు చేరేదానివి. నీ చదువులకి, నీ అంతస్తుకి నీ సంస్కారం ఒక మెరుపునిచ్చేది. అవునా? అర్చన ఆలోచనలో పడింది. తను వేణుని ఇంకా ద్వేషిస్తోందా? అదేం లేదే. అతడిని క్షమించడమంటే ఏంటి? తనేం చెయ్యాలి? వెళ్ళి నిన్ను క్షమించాను వేణు అని చెప్పాలా? ఎందుకు చెప్పాలి? అలా చెప్పినందువలన ప్రయోజనమేంటి? అలా చెప్పగానే తను తిరిగి వచ్చేసిందని వేణు అనుకుంటే? అసలు క్షమించడమంటే ఏంటి? అతడిని ద్వేషించకపోవడం, తన పట్ల అతని దురుసు ప్రవర్తనకి అతనికి ఏ శిక్ష వెయ్యకపోవడమే కదా. తనేం శిక్ష వేసింది? అతనికి తనేం శిక్ష వెయ్యలేదే. తనకు తనే శిక్ష వేసుకుంది. తను అతడిని వదిలేసి రావడమే శిక్ష? అవునేమో. పాపం, తన వలన వాళ్ల కుటుంబం ఉన్న ఊళ్ళో తలెత్తుకోలేకపోయింది. వేణు జీవన మాధుర్యాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు. కృష్ణస్వామిగారు చనిపోయారు. తాయారమ్మగారు అనారోగ్యంతో మంచం పట్టారు.
అన్నిటికీ మించి బాబు, తన కొడుకు తల్లి లేనివాడయ్యాడు. ఒక్కటి కాదు, చాలా చాలా శిక్షలు పడ్డాయి వాళ్ళకి. కాని తనకి అమ్మా, నాన్న, అన్నయ్య దూరమయ్యారు. కారణం తనే, వేణు కాదు. వేణుని దూరం చేసుకున్నందుకు వాళ్ళు తనని వెలేశారు. బహుశా వేణుతో బతికి ఉంటే అంతా తనని ఆదరించేవాళ్లేమో. అంటే మనసు చంపుకుని, ఆత్మను చంపుకుని, వ్యక్తిత్వాన్ని చంపుకుని, ఆడపిల్లలు, భర్త అనే వాడితో అన్ని విధాలుగా రాజీపడి బతికితేనే బంధువులు, మిత్రులు అనబడే ఈ సమాజం ఆడదాన్ని ఆదరిస్తుందన్నమాట. ఎంత అన్యాయం! ఈ అన్యాయం గురించి నళిని, మాధవి లాంటి సాధారణ స్త్రీలకి విపులంగా తెలియచేయడం ఎలా అనుకుంది అర్చన. నళిని స్వరం మళ్లీ వినిపించింది. నాకు తెలుసు, నా మాటలు నీకు నచ్చలేదు. కాని నే కోరేది ఏంటంటే, నీ హోదా, అభిప్రాయాలు, భావాలు పక్కన పెట్టి ఒక విద్యావంతురాలైన స్త్రీగా, సంస్కారవంతురాలిగా ఆలోచించు. చిన్న క్షమ నీ మనసుకి ఎంత తృప్తినిస్తుందో. మనం గుంపులో ఉంటాం, ఎవరో కాలు తొక్కుతారు. మనం బాధతో కెవ్వుమని అరచి మనసులో వాళ్ళని గుడ్డివాళ్లా, కళ్ళు కనిపించడం లేదా, ఇడియట్స్ అని తిట్టుకుంటాం. వాళ్ళు మన వైపు క్షమాపణగా చూసి సారీ అండి అంటారు. అప్పుడేమంటాం మనం? నవ్వేసి ఊరుకుంటామా లేదా? అదే సంస్కారం. అలా కాకుండా మన మనసులో క్షణంలో కలిగిన భావాల తాలూకా భాష ఉపయోగించి తిడితే ఏం జరుగుతుంది? మాటామాటా పెరుగుతుంది. ఉచితానుచితాలు, సభ్యత, సంస్కారాలు, విచక్షణ జ్ఞానం అన్నీ కోల్పోతాం. అందరూ మనల్ని వింతగా చూస్తారు. ఇంటికొచ్చి ఆవేశం తగ్గించుకుని ఆలోచిస్తే, ఛ, పొరపాటు చేశాం, అందరిలో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాపపడతామా లేదా? అది కేవలం ఒక చిన్న సంఘటన, కాని ఒక రోజంతా మన మనసుని కలవరానికి, ఆందోళనకి గురిచేస్తుంది. నళిని మాటలు వింటుంటే కన్నతల్లి చల్లచల్లగా మందలిస్తున్నట్టు, తనకు తెలియని ఎన్నో విషయాలు కమ్మగా చెబుతున్నట్టు అనిపించసాగింది అర్చనకి. అలాగే ఆమె వైపు కన్నార్పకుండా విభ్రాంతిగా చూడసాగింది. మళ్లీ ఫోన్ మోగింది. అర్చన విసుగ్గా ఫోన్ తీసింది. అవతల నుంచి పిఏ స్వరం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మేడం, సిఎస్ గారి ఫోను. అర్చన కంగారుగా ఎస్ ఎస్ కనెక్ట్ చేయండి అంది. ఆమె మొహంలో, స్వరంలో స్పష్టంగా ఉన్న కంగారు చూసి ఇంపార్టెంట్ ఫోన్ అనుకున్న నళిని చేతివాచి చూసుకుంది. మాటల్లో గమనించలేదుగాని తనొచ్చి అరగంట దాటింది. ఒక కలెక్టర్ దగ్గర ఆమె ఆఫీసులో ఇంతసేపు కూర్చోవడం అంటే తను చాలా తప్పు చేసినట్టే అనుకుంది. ఎన్ని పనులుంటాయి వాళ్ళకి? చచా అనుకుంటూ సోఫాలో పక్కనే పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ తీసి భుజాన వేసుకుంది. అర్చన ఎస్ సార్, ఎస్ సార్ అంటూ ఎంతో నమ్రతగా అవతలి వాళ్ల మాటలకి స్పందిస్తోంది. 3 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసింది. నళిని మెల్లగా అంది, సారీ అర్చన, చాలాసేపు కూర్చుని నీ పనికి ఆటంకం కలిగించాను. ఇక వెళ్తాను. అర్చన కూడా లేస్తూ అంది, ఓకే నళిని, మళ్ళీ కలుద్దాం. నీ ఫోన్ నెంబర్ పిఏకిచ్చి వెళ్ళు. అలాగే. నా మాటలు నీకు బాధ కలిగిస్తే క్షమించు. కాని ఆలోచించడం మాత్రం మర్చిపోకు. వేణు చాప్టర్ ముగిసింది. ఇంకెవరినన్నా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంది నళిని గది బయటికి నడుస్తూ. అర్చన తలపంకిస్తూ నవ్వింది. అలా నవ్వడంలోనే అనుభవజ్ఞురాలైన నళినికి అర్థమైంది. ఈమె ఖచ్చితంగా ఆలోచిస్తుంది అనుకుంది. నళినిని పంపించాక మీటింగులతో, కలవడానికొచ్చిన కాంట్రాక్టర్లతో బిజీ అయిపోయింది అర్చన. కాని అస్పష్టంగా ఆమె మెదడులో నళిని మెత్తమెత్తగా వేసిన మాటల తూటాలు చిటచిట పేలుతున్నట్టుగా మధ్య మధ్యలో పరధ్యానంలోకి వెళ్ళిపోతూ తనని తాను సంభాళించుకుంటూ గడిపేసింది. సాయంత్రం 6-6:30 మధ్య బయట ఉధృతంగా వర్షం కురుస్తోంది. మాధవి ఇటీవలే కొన్న కారులో తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి కౌశిక్ని స్కూల్ నుంచి ట్యూషన్కి, అక్కడ్నుంచి ఇంటికి తీసుకొచ్చి వాడికి స్నాక్స్, పాలు ఇచ్చింది. వాడు హోంవర్క్ చేసుకుంటున్నాడు. పాప హాల్లో బొమ్మలతో ఆడుకుంటోంది. పిల్లలిద్దరినీ బయటకు తీసుకువెళ్లాలంటే బండిమీద ఇబ్బందిగా ఉందని చక్రవర్తి ఆమెకి వేరే కారు కొనిచ్చాడు. ఆమె డ్రైవింగ్ స్కూల్లో చేరి డ్రైవింగ్ నేర్చుకుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా చక్రవర్తి కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండడం లేదు. ఆమె కోసం పనులన్నీ మానుకుని చక్రవర్తి కూడా పరుగులు పెడుతూ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. బ్యాంక్ అయిపోగానే కాసేపు స్నేహితులతో గడిపి తాపీగా వస్తున్నాడు. మాధవి కాసేపు పాపతో ఆడుకుని టైం చూసి చక్రవర్తి వచ్చే వేళయిందని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఈ మధ్య ఇద్దరూ కూడా 8-8:30 లోపే డిన్నర్ చేసేస్తున్నారు. అది కూడా పుల్కాలు, గ్లాసు మజ్జిగ. పొట్ట వచ్చేస్తోందని చక్రవర్తి డైటింగ్ స్టార్ట్ చేయడంతో మాధవి కూడా పుల్కాలే అలవాటు చేసుకుంది.
మాధవి చకచకా ఉల్లిపాయలు కట్ చేసి ఎగ్ కర్రీ చేసేసింది. గోధుమ పిండి తడిపింది. పిల్లలిద్దరికీ గుప్పెడు బియ్యం కడిగి చిన్న రైస్ కుక్కర్లో పెట్టింది. ఫోన్ రింగ్ అయింది. మాధవి చేతులు నాప్కిన్తో తుడుచుకుంటూ హాల్లోకి వెళ్లి ఫోన్ తీసింది. అవతల నుంచి మృదుమధురమైన అర్చన స్వరం వినిపించింది. హలో మధు? మాధవి నమ్మలేనట్టు ఆశ్చర్యంగా పిలిచింది. అర్చనా? ఎస్, అర్చననే. ఎలా ఉన్నావు మధు? నాకసలు మళ్ళీ ఫోన్ చేయలేదే? అర్చన స్వరంలో స్పష్టంగా వినిపించిన నిష్ఠూరం గమనించి, సారీ అర్చనా, వీలు కాలేదు. పైగా నువ్వు బిజీగా ఉంటావు కదా అని చెయ్యలేదు. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నేను రేపుదయం హైదరాబాద్ వస్తున్నాను. సిఎస్ గారి దగ్గర మీటింగ్ ఉంది. అదైపోగానే ఫోన్ చేస్తాను. కలవగలవా? మాధవికి ఎందుకో కలవాలనిపించలేదు. ఈమెతో ఇక నాకేం సంబంధం అనిపించింది. వేణుకి విడాకులిచ్చేశాక ఈమె ఎవరు? కలెక్టర్ స్నేహితురాలు అని గొప్పగా చెప్పుకోవాలనే ఆరాటం తనకేం లేదు. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? అర్చన స్వరం వినిపించడంతో కంగారుగా అంది. ఏం లేదు, తప్పకుండా కలుద్దాం. ఎక్కడా? మీ ఇంటికి రాకూడదా నేను? అదేం మాట అర్చన? కానీ రాగలవో లేదో అని అన్నాను. యు ఆర్ వెల్కమ్. అదే ఇల్లుగా? అదే ఇల్లు, అదే వాకిలి, అదే మనుషులం నవ్వింది మాధవి. అందరూ బాగున్నారా? అందరూ అనడంలో ఏదో ధ్వనింపచేస్తూ అడిగింది. చక్రవర్తి పిల్లలు అంతా బాగున్నారు. పెద్దావిడ ఎలా ఉన్నారు? ఎవరు? మీ అత్తగా? నాలిక్కర్చుకుంది మాధవి. తాయారమ్మగారా? పర్లేదు, ఇప్పుడు కొంచెం బెటర్. కొడుకు ఓ ఇంటివాడైతే పూర్తిగా కోలుకుంటారు. వేణు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదా? లేదు, నీలవేణి పెళ్ళయింది. వేణుకు చూస్తున్నాం. 2-3 సంబంధాలు రెడీగా ఉన్నాయి. వేణు పెళ్లి చూపులకొస్తే ఏదో ఒకటి సెటిల్ చేస్తాం. శూన్యమాసమని వాళ్ళమ్మగారు ఇప్పుడు పెళ్లి చూపులొద్దన్నారు. ఓ! కాసేపు అవతల నుంచి నిశ్శబ్దం. ఓకే, మీటింగ్ అవగానే నీకు కాల్ చేసి వస్తాను, సరేనా? ష్యూర్. ఫోన్ పెట్టేసింది మాధవి. అర్చన వస్తోంది. ఎంతో కాలానికి మళ్ళీ ఈ ఇంటికి అర్చన వస్తోంది. ఈ విషయం వేణుకి చెప్పాలా వద్దా? చెబితే తప్పకుండా బాధపడతాడు. చూడాలనిపిస్తుంది, కలుసుకోవాలనిపిస్తుంది. కలుసుకోలేడు. నరకం కన్నా చెప్పకుండా ఉండడమే నయం. మాధవి తిరిగి కిచెన్లోకి వెళ్లబోతుండగా చక్రవర్తొచ్చాడు. వస్తూనే హాల్లో బొమ్మలతో ఆడుకుంటున్న పాపతో కాసేపు కబుర్లు చెప్పి మధ్యలో హాయ్ అంటూ కళ్ళెగరేస్తూ భార్యను పలకరించాడు. అర్చన వస్తోంది. మాధవి స్వరం చిన్న బాంబు పేల్చినట్టనిపించింది. అర్చన? విభ్రాంతిగా చూశాడు చక్రవర్తి. ఇక్కడికా? అంత ఆశ్చర్యపోతావే? రేపు సిఎస్ గారి మీటింగ్ ఉందట, అదయ్యాక వస్తానంది. కాని ఎలా? మనింటికి వస్తుందా? తను కలెక్టర్ అయితే అంతకన్నా ముందు నా ఫ్రెండ్, చిరాగ్గా అంది మాధవి. అంత చిరాకు దేనికోయ్? ఎంత ఫ్రెండ్ అయినా మనింటికి రావడం గ్రేట్. మంచిదోయ్ నీ ఫ్రెండు. నాకన్నా ముందే నీకు ఫ్రెండ్, గుర్తు చేసింది మాధవి. అఫ్కోర్స్, భుజాలెగరేశాడు. మరైతే రేపు స్పెషల్ ఏంటి? దేనికి? అదే, డిన్నర్కో లంచ్కో వస్తే కొంచెం స్పెషల్ చెయ్యాలి కదా. అతని హడావిడి చూసి చిన్నగా నవ్వింది మాధవి. నువ్వేం హడావిడి పడకు. తను ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చాక ఫ్రెండ్గా వస్తే ప్రేమని, కలెక్టర్గా వస్తే గౌరవాన్ని ఇచ్చి ఆదరిస్తాను, సరేనా? చక్రవర్తి భార్య దగ్గరగా వచ్చి ఆమె చుబుకం పట్టుకుని కళ్లలోకి ప్రేమగా చూస్తూ అన్నాడు. నాకు తెలుసు మధు, నువ్వు గ్రేట్ లేడీవి. చాలామందిలో లేని ఎన్నో గుడ్ క్వాలిటీస్ నీకున్నాయి. ఐ లవ్ యూ అన్నాడు. మాధవి నవ్వి ఐ టూ అంటూ భుజం పట్టి తోస్తూ అంది. వెళ్ళి ఫ్రెషప్ అయ్యిరా, డిన్నర్ రెడీ చేస్తాను. 5 నిమిషాల్లో వస్తాను, ఆకలిగా ఉంది అంటూ బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. మర్నాడు సాయంత్రం సుమారు 6:30కి ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న మాధవి ఇంటి ముందు ప్రభుత్వ వాహనమాగింది. మాధవి, చక్రవర్తి ఇద్దరూ పిల్లల్ని చెరో చేత్తో పట్టుకుని గేటు దగ్గరకొచ్చారు. లేతాకుపచ్చ రంగుకి నేవీ కలర్ బోర్డరున్న గద్వాల్ చీర కట్టుకుని టీవీగా కారు దిగింది అర్చన. ఆమె కన్నా ముందే కారు దిగి తెల్లటి యూనిఫాంలో ఉన్న డ్రైవర్ డోర్ తీసి పట్టుకున్నాడు. స్నేహితురాలి టీవీ దర్జా ప్రత్యక్షంగా చూస్తున్న మాధవి ఒక్కసారిగా పులకించిపోయింది. దిస్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్. దిస్ ఈజ్ ఉమెన్ ప్రోగ్రెస్. ఐ అప్రిషియేట్ యూ అర్చన. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనుకుంది మనసులోనే. చిరునవ్వుతో మాధవి, చక్రవర్తి ఆమె దగ్గరగా నడిచి వెల్కమ్ అంటూ చేతులు చాచారు. అర్చన అందంగా నవ్వుతూ థ్యాంక్ యూ అంటూ పిల్లలిద్దరినీ చెరే చేత్తో దగ్గరకు తీసుకుని భుజం మీదుగా వెనక్కి చూస్తూ డ్రైవర్ని పిలిచింది. రమేష్, కవర్ తీసుకురా అంటూ. రమేష్ అనబడే డ్రైవర్
ఎంతో నమ్రతగా ఒక పెద్ద కవర్ తీసుకొచ్చాడు. దానిమీద లైఫ్ స్టైల్ అని ఉంది. లోపలికి పద అంటూ మాధవి దారి తీస్తుంటే ఆమెని అనుసరిస్తూ వెళ్తున్న అర్చన వెనకాలే డ్రైవర్ కూడా లోపలికి నడిచి ఆమె కనుసైగతో చేతిలో ఉన్న కవర్ హాల్లో ఉన్న టీపై మీద పెట్టి తల వంచుకుని బయటకు వెళ్ళిపోయాడు. అర్చన పిల్లలిద్దరినీ అలాగే పట్టుకుని సోఫాలో కూర్చుని కవర్లో నుంచి చెరో అట్టపెట్టే తీసి ఇద్దరికీ ఇచ్చింది. ఇంకో అట్టపెట్టె మీద కళానికేతన్ అని ఉంది. అది చూసి ఎందుకివన్నీ అంది మాధవి. అర్చన నవ్వి కళానికేతన్ అట్టపెట్టే తిరిగి కవర్లో పెట్టేసి నా తృప్తి కోసం అంటూ మీరు కూడా కూర్చోవచ్చు కదా అంది చక్రవర్తినుద్దేశించి. చక్రవర్తి ఆమె ఎదురుగా మరో సోఫాలో కూర్చుంటూ మధు, ఆవిడికి మంచి కాఫీ ఇస్తే బావుంటుంది కదా అన్నాడు. తెస్తాను అంటూ మాధవి లోపలికెళ్ళిపోయింది. తర్వాత కాసేపు ముగ్గురూ కబుర్లు చెప్పుకున్నాక అర్చన మాధవిని అడిగింది, వేణు ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడా ఈ టైంకి? ఆమె ఎందుకలా అడిగిందో అర్థం కాక కొంచెం అయోమయంగానే అంది. త్వరగా వెళ్ళిపోతాడు, వాళ్ళమ్మగారు ఒక్కరే ఉంటారు కదా అన్నాడు చక్రవర్తి. మాధవి కూడా అర్చన వైపు చిత్రంగా చూసింది. ఎందుకు అంది. అర్చన కొంచెం స్థిరంగా అంది. ఒక్కసారి వాళ్ళింటికి వెళ్దాం, వస్తావా? వేణు ఇంటికా? నువ్వా? కానీ మాధవి మాటలు మధ్యలోనే ఆపేస్తూ అంది అర్చన. ప్లీజ్ మధు, వెళ్దాంరా, మీరు కూడా రండి అంది చక్రవర్తితో. చక్రవర్తి మాధవి ఒకళ్లవైపొకళ్ళు ఏం చెప్పాలో తెలియని వాళ్లలా చూసుకున్నారు. అర్చన అదేం గమనించినట్టు పిల్లలిద్దరికీ వేసుకున్న డ్రెస్ తీసి తను కొన్న కొత్త డ్రెస్సులు వేయసాగింది. మాధవికి సైగ చేశాడు చక్రవర్తి లోపలికి వెళ్లి రెడీ అవ్వమన్నట్టు. అర్చన వస్తోందని మాధవి అప్పటికే నీట్గా రెడీ అయ్యి మంచు చీర కట్టుకుంది. అందుకే అవసరం లేదన్నట్టు తలాడించి పదండి వెళ్దాం అంది. 5 నిమిషాల్లో అందరూ కలిసి అర్చన కారులోనే వేణు ఇంటికి బయలుదేరారు. వేణు, టీవీ చూస్తున్న వేణుని పిలుస్తూ వచ్చింది తాయారమ్మ. ఏమ్మా? తలెత్తి ఆవిడ వైపు చూశాడు వేణు. రిత్విక్ భోజనమైంది, వీడి హోంవర్క్ చేయించావా అంది మూతి తుడుచుకుంటూ వచ్చిన రిత్విక్ని చూపిస్తూ. రిత్విక్ని దగ్గరకు తీసుకుని అడిగాడు. ఏరా, హోంవర్క్ చేసేసావా? ఓ, వాడు తల గుండ్రంగా తిప్పాడు. సరే అయితే వెళ్ళి పడుకో అంటూ వాడిని ముద్దు పెట్టుకుని వదిలేశాడు. మనం కూడా భోంచేద్దాం నాన్నా, 8 అవుతోంది అందావిడ నీరసంగా. అయ్యో, ఆకలేస్తోందా అమ్మా? పద, నువ్వు తినేద్దుగాని, నేను వడ్డిస్తాను, నాకిప్పుడే ఆకల్లేదు అంటూ లేచాడు వేణు. అదేంట్రా, ఆఫీసు నుంచొచ్చి కాఫీయేగా తాగావు? లేదులేమ్మా, ఫ్రెండ్స్తో కలిసి సమోసాలవి తిన్నాను. దా, నీకు నేను దగ్గరుండి తినిపిస్తాను అన్నాడు. అప్పుడే బయట గేటు ముందు కారాగింది. ఆవిడ అద్దాల కిటికీలో నుంచి బయటకు చూస్తూ, కారాగింది, మాధవి వాళ్ళు వచ్చినట్టున్నారా అంది. మాధవి వాళ్ళా? టైం చూస్తూ, అదేంటి ఈ టైంలో వచ్చారేంటి అంటూ గుమ్మం దాకా వెళ్లాడు వేణు. అతని వెనకాలే అడుగులో అడుగు వేసుకుంటూ ఆవిడ కూడా బయలుదేరింది. ఆవిడకి మాధవిని చూస్తే ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది. పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అమ్మమ్మ అంటూ. వాళ్ల వెనకాలే చక్రవర్తి. ఏంట్రా, ఈ టైంలో ఈ సర్ప్రైజ్ విజిటేంటి అంటూ గుమ్మం దాటి ముందుకెళ్ళి చక్రవర్తి దగ్గరగా నడుస్తూ గేట్లో నుంచి లోపలికొస్తున్న మాధవిని, ఆమె వెనకాలే హుందాగా వస్తోన్న స్త్రీని చూస్తూ ప్రశ్నార్థకంగా చక్రవర్తి వైపు చూస్తూ అడిగాడు. ఏంటి, పెళ్లిచూపులా? చక్రవర్తి కాదన్నట్టుగా తలాడిస్తూ, సరిగ్గా చూడు, ఎవరో తెలుస్తుంది అంటూ లోపలికెళ్ళిపోయాడు. అతనికి గాబరాగా ఉంది. ఇప్పుడిక్కడ ఎలాంటి సీన్ చూడాల్సొస్తుందో, ఏం గొడవ అవుతుందో అని భయంగా కూడా ఉంది. అందుకే తన ఎదురుగా వస్తోన్న తాయారమ్మని కూడా పలకరించకుండా మంచినీళ్లు కావాలి అంటూ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళిపోయాడు. మాధవికి గుండె దడదడలాడుతోంది. ఇప్పుడు వేణు అర్చన ముఖాముఖి ఎదురుపడతారు. ఎలా? ఏం జరుగుతుంది? ఇద్దరూ మాట్లాడుకుంటారా? ఏంటి మాధవి, ఈవేళప్పుడు ఈరాక అంటున్న వేణువైపు చూసి నవ్వి గబగబా తలవంచుకుని లోపలికెళ్ళిపోయింది. అటు చక్రవర్తి ఇటు మాధవిల ప్రవర్తన వింతగా అనిపించిన వేణు మాధవి వెనకాల వస్తున్న స్త్రీని పట్టించుకోకుండా చిత్రంగా తల తిప్పి లోపలికి చూశాడు. మాధవి అప్పుడే ఎదురుగా వస్తోన్న తాయారమ్మ చెయ్యి పట్టుకుని నడిపిస్తూ గుమ్మం దాకా తీసుకురావడం, అర్చన లోపలికి అడుగుపెట్టడం ఒకేసారి జరిగాయి. అర్చన తన చేతిలో ఉన్న కళానికేతన్ కవర్లో నుంచి ఖరీదైన పట్టుచీర తీసి తాయారమ్మ భుజాల మీద శాలువలా కప్పి వంగి ఆవిడ పాదాలకు నమస్కరించింది. ఆవిడికి ఆమె ఎవరో, తనకి చీర ఎందుకిస్తుందో, ఎందుకు పాదాలకు నమస్కరిస్తుందో అర్థం కాక తెల్లమొహం వేసి చూసింది మాధవి వైపు. మాధవి, దీవించండి పిన్ని అంది. దీర్ఘసుమంగళీభవ అంటూ ఆమెను లేవనెత్తి
ఆమె మొహంలోకి చూస్తూ, "నువ్వెవరమ్మా?" అంది. అప్పటిదాకా ఆమెనంతగా గమనించని వేణు ఆమె చర్యకి తాయారమ్మతో పాటు తాను ఆశ్చర్యపోతూ ఆమె మొహంలోకి చూశాడు. షాక్ తగిలినట్టయింది. అమ్మాయిగా తన జీవితం నుంచి వెళ్ళిపోయిన అర్చన నేడు ప్రౌఢగా ఎదురుగా వచ్చి నిలబడింది. గుర్తుపట్టకపోవడానికి శరీరాకృతిలో, వస్త్రధారణలో మార్పొచ్చింది. కాని అందమైన కళ్ళు, ఆత్మవిశ్వాసం నిండిన చిరునవ్వు అలాగే ఉంది. ఆమె స్వరం నుంచి హఠాత్తుగా డైనమైట్ పేలినట్టు అనిపించింది తాయారమ్మకి. "నేను మీ కోడల్ని, అర్చనను." ఆవిడ ఉలిక్కిపడి అర్చనను వదిలేసింది. "నువ్వా?" అంది వెనక్కి అడుగేసి. "క్షమించండి, నా రాక మీకిష్టం ఉండకపోవచ్చు. కానీ" అంటూ వేణు దగ్గరగా నడిచి అంది. "వేణు, నేనిప్పుడు నిన్నుగాని మీ అమ్మగారిని కాని క్షమాపణ అడగడానికి రాలేదు. కేవలం ఇంకా భర్తీ కాని నా స్థానం నాకివ్వగలవేమో అని అడగడానికొచ్చాను. క్షమాపణలు, ఏడుపులు లాంటి డ్రామాలు నాకిష్టం లేదు. నేను మనస్ఫూర్తిగా నీ జీవితంలో భాగం అడగడానికొచ్చాను. నీ అంగీకారం చెప్పు" అంది. మాధవి, చక్రవర్తి ఊపిరి బిగబట్టుకుని వేణు నిర్ణయం కోసం చూడసాగారు. వాళ్ళకసలు అయోమయంగా ఉంది. పిల్లలు ముగ్గురు ఆడుకోవడానికి రిత్విక్ రూంలోకెళ్ళిపోయారు. అక్కడ వాతావరణం భయంగానూ జలధరింపుగానూ ఉంది అందరికీ. ఏం జరుగుతోందో అర్థం కాని అయోమయావస్థలో నిలబడిపోయారు. వేణు ఏం మాట్లాడాలో తెలియనివాడిలా, జరుగుతున్నదంతా వాస్తవమని నమ్మలేనివాడిలా బొమ్మలా నిలబడిపోయాడు. నిజంగా అర్చన వచ్చిందా? అర్చన అతనికి మరికొంత సమీపంగా వచ్చింది. "వేణు, నీ నిర్ణయం ఏదైనా నేనేమనుకోను. ఓ ఫ్రెండ్లా వచ్చాననుకుని వెళ్ళిపోతాను." వేణు బలవంతంగా గొంతు పెగుల్చుకున్నాడు. తన ప్రాణం, తన సర్వస్వం అర్చన తనని జీవితంలో భాగమివ్వమని దర్పంగానే అర్థిస్తోంది. కాదనగల శక్తి తనకుందా? కానీ నెమ్మదిగా అన్నాడు. మీరు నువ్వు ఇప్పుడు కలెక్టర్ని అంటావు, అవునా? కలెక్టర్నైనా నేను కూడా మనిషినే వేణు, అంది నవ్వుతూ అర్చన. వేణు ఏం మాట్లాడలేదు. అర్చన మాధవ్ వైపు తిరిగి ఆమెకు దగ్గరగా నడిచి అంది. "ఈ ఇంటి ఆడపడుచువి. నీ అనుమతితో నేను ఈ ఇంట్లో స్థానం తీసుకోవడానికొచ్చాను. అనుమతిస్తావా మధు?" మాధవి ఉద్వేగంగా అర్చనని గభాల్న కౌగలించుకుంది. ఆమె కన్నీటితో అర్చన భుజం తడిసిపోయింది. చక్రవర్తి మెల్లిగా నడుస్తూ వేణు దగ్గరగా వెళ్లి అతని భుజం పట్టుకుని మాధవి, అర్చనల దగ్గరకు నడిపించాడు. మాధవి అర్చనను వదిలి ఆమె చెయ్యి పట్టుకుని వేణు చేతికి అందించింది. "వేణు మనసారా నన్ను ఆహ్వానించాలి మాధవి," అంది అర్చన అంటి అంటనట్టుగా తన చేయి తాకిన వేణుని చూస్తూ. వేణు అప్రయత్నంగా గట్టిగా పట్టుకున్నాడామె చెయ్యి. "క్షమించావా వేణు?" అంది అర్చన పల్చగా కదిలిన కన్నీటి మధ్య నవ్వుతూ. "నాలోని బలహీనతలని అర్థం చేసుకుని క్షమించిన నీ ఔదార్యం ముందు నేను ఓడిపోయానర్చన. నన్ను క్షమించు" అన్నాడు వేణు. "వద్దొద్దు, నో క్షమాపణలు," అంది అర్చన. ఆమె నవ్వుతున్నా ఆమె కళ్లలో అస్పష్టంగా కదులుతున్న బాధ, కన్నీళ్లు అందరూ గమనించారు. కన్నీళ్లు తుడుచుకుంటూ తాయారమ్మ గాద్గదికంగా అంది. "అమ్మా మాధవి, కోడలికి హారతివ్వు." అర్చన నవ్వింది. వేణు చెయ్యి గట్టిగా పట్టుకుని ఆమె దగ్గరగా నడిచి, "అలాంటివేం వద్దత్తయ్యా, మీ దీవెనలు చాలు" అంటూ ఆవిడ పాదాలకు నమస్కరిస్తూ వేణువైపు చూసింది. ఆమె చూపు అర్థం చేసుకున్నవాడిలా వేణు వంగాడు. "రిత్విక్కి వాళ్ళమ్మని పరిచయం చెయ్యవా?" అంది మాధవి. వేణు కొంచెం గట్టిగా "రిత్విక్" అని పిలిచాడు. లోపల్నుంచి "కమింగ్ డాడ్" అంటూ అరిచి 2 నిమిషాల్లో పరిగెత్తుకొచ్చాడు రిత్విక్. వేణు పోలికలు, తన పోలికలు పుణికి పుచ్చుకుని అందంగా ఉన్న రిత్విక్ని చూసి చేతులు చాపింది అర్చన. కొత్తావిడ అలా పిలుస్తుంటే ఆమె ఎవరో అర్థం కాని రిత్విక్ వేణువైపు చూశాడు. "కమ్ రిత్విక్, షీ ఈజ్ యువర్ మామ్" అన్నాడు వేణు. "మామ్?" వాడి కళ్లల్లో ఆశ్చర్యం, ఆనందం ముప్పిరిగొన్నాయి. మరోసారి "మామ్?" అంటూ నమ్మలేనివాడిలా అర్చన వైపు చూశాడు. అర్చన చప్పున 2 అడుగులేసి వాడిని దగ్గరకు తీసుకుంది. ఆమె గుండెల్లో గువ్వలా ఒదిగి "మామ్, మామ్" అంటూ పదే పదే ఉచ్చరించసాగాడు రిత్విక్. "ఎస్ బాబు, నేను నీ మామ్ని కాదు, నీకు అమ్మని" అంది అర్చన. వేణు వాళ్ళిద్దరినీ చూసి తృప్తిగా నవ్వాడు. మాధవి, చక్రవర్తి హాయిగా నవ్వారు. తాయారమ్మ ఆ అపురూపమైన సన్నివేశాన్ని చూస్తూ "వీళ్ళిద్దరూ చిరకాలం ఇలాగే ఉండేలా వాళ్ళని దీవించు తండ్రి" అంటూ చేతులు జోడించి తల పైకెత్తి కళ్ళు మూసుకుంది. అదండి
అలా అర్చన వేణుల జీవితం సుఖాంతమైంది. శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి అర్చన నవల ఇంతటితో సమాప్తం. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.